తమిళ హీరో ధనుష్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా ఇడ్లీ కొట్టు నిన్న బుధవారం అక్టోబర్ 1న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినట్టు చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు నిన్నటి వరకు. కలెక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం 60 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. దారుణం అది. బట్ తమిళనాడు ఒరిజినల్లో అక్కడ ధనుష్ పాపులర్ హీరో కాబట్టి అక్కడ బాగానే వచ్చాయి కలెక్షన్స్. మొదటి రోజు 11 కోట్లు గ్రాస్ వచ్చింది తమిళనాడు రాష్ట్రంలో. ఆ తర్వాత కర్ణాటకలో ఎస్పెషల్లీ బెంగళూరులో తమిళ పాపులేషన్ ఎక్కువ, అక్కడ 1 కోటి గ్రాస్ వచ్చింది. ఇక కేరళలో మరీ దారుణం 25 లక్షలు గ్రాసు. ఇక హిందీలో అయితే ఇంకా దారుణం, కేవలం 15 లక్షలు మాత్రమే. ఇక ఓవర్సీస్లో తమిళ మార్కెట్ నుంచి పర్లేదు, కొద్దిగా 2.5 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు ఇడ్లీ కొట్టు, తమిళ్లో ఇడ్లీ కడై సినిమా 15 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ 15 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 44 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు థియేటర్లకి. మనకి 44 కోట్లు 7 కోట్లు వచ్చాయి మొదటి రోజు డిస్ట్రిబ్యూటర్ షేర్. ఇంకా 37 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 37 కోట్లు షేర్ రావాలంటే మరో 74 కోట్లు గ్రాస్ రావాలి. మరి చూడాలి మరి సినిమా అంటే కలెక్షన్స్ రావాల్సింది మనకు తమిళనాడు నుంచి రావాలి, లేదా ఓవర్సీస్ నుంచి రావాలి, తమిళ మార్కెట్ నుంచి. ఇక తెలుగు, కన్నడ, తెలుగు కన్నడ, మలయాళం, హిందీ నుంచి కలెక్షన్స్ రానట్టే ఈ సినిమాకు. దానికి తోడు ఈరోజు కాంతారా రిలీజ్ ఉంది. ఇక ఆ సినిమా ఇండియా మొత్తం ఆ సినిమానే ఉంటుంది కాబట్టి ఇంకా ఒక తమిళనాడులోనే తమిళ వాళ్ళే చూడాల్సిందే ఈ ఇడ్లీ కొట్టుని. అది ఈ ధనుష్ ఈ సినిమాకు రైటరు, డైరెక్టరు, యాక్టర్ అన్ని ధనుషే. ధనుష్ డైరెక్ట్ చేసిన 4వ సినిమా ఇది. చూడాలి మరి ఈ వీకెండ్లో కుదిరితే, దసరా హాలిడేస్లో కుదిరితే చూస్తాను సినిమాను. అది మన ధనుష్ ఇడ్లీ కొట్టు, తమిళ్లో ఇడ్లీ కడాయ్ రిలీజ్ అయిన మొదటి రోజు 15 కోట్ల గ్రాసు. డీసెంట్ కలెక్షన్సే, పర్లేదు. 15 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు, 44 కోట్లకు అమ్మారు. 4 కోట్లకు తెలుగు వాళ్ళకి తెలుగు కొన్నారు. సో తెలుగులో అసలు లేవు కలెక్షన్స్. సో ఇంకా 74 కోట్లు గ్రాస్ రావాలంటే 37 కోట్ల షేర్ రావాలి. చూడాలి మరి హిట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, బాయ్.